బాబాయ్కి 10 రూపాయలు అడిగితేనే ఇస్తలేడు, పైసలే ఇస్తలేడు అసలు. ఏమో ఏం చేయాలో ఏమో ఏమోరయ్యా, నాకు తెలీదు. అయ్యా కొడుకు నేను కిడ్నాప్ చేద్దామా? అరే ఇగో నా చేతిలో బండి తాళం చేయి ఉంది. అరే ఇగో మా ఇంటి పైన పోయి ప్లానింగ్ చేసుకుందాం. నేను బండి ఏమో ఆడ పెడతా, నువ్వేమో తీసుకొచ్చి బండి మీద కూర్చో, ఈ ఆటో పోయి పైసలు అడుగుదాం. అదే ఫోన్ కూడా ఉంది. మా ఇంటి పైన పోయి కూర్చొని ప్లాన్ వేసుకుందాం. దా సరే ప్లానింగ్ వేసుకుందాం. నేనేమో మా బాబాయ్ ఇంటి ఉంటుంది, నేనేమో బండి తీసుకోపోయి గీడుంటా, నువ్వేమో ఎత్తుకొచ్చి బండి మీద కూర్చుంటే గీడునేమో పోయి ఫోన్ చేసి అడుగుదాం పైసలు. సరేనా? సరే పోదాంపా. చల్ చల్ పోదాం పారయ్యా. మళ్ళీ లేట్ అయితే ఆనే కూర్చుండు, తొందర ఎత్తుకొని వచ్చి గీడ పెట్టుకొని నువ్వు కూర్చో. ఇక గాడ పోయి అలా 9 అడుగుదాం పా పైసలు. అరే తొందర ఎక్కురా, తొందర ఎక్కు ఎక్కు. రైడు చెట్లు రైడు కూర్చున్నాం. అరే నువ్వు ఇలా కూర్చో, నేను ఫోన్ చేస్తా. నేను ఫోన్ బండి మస్తు వచ్చిన నేను ఫోన్ ఎందుకా? మీ డాడీ మాకు పైసలు ఇస్తలేడు, అందుకే నిన్ను తీసుకొచ్చి ఫోన్ చేద్దాం. సరేనా? చేయరా, తొందర చేయరా. లాగరా, లాగి తీస్తా. హలో బాబాయ్, నేను నీ కొడుకుని బాబాయ్. నీ కొడుకుని కిడ్నాప్ చేసిన బాబాయ్, నీ కొడుకుని కిడ్నాప్ చేసిన, పైసలు కావాలి. నీ కొడుకుని. మీ కొడుకు లేడా బాబాయ్? నీ కొడుకే లేడా? నీ కొడుకుని కిడ్నాప్ చేసినాం, చిన్న కొడుకుని. మాకు 10,000 కావాలి. నీ జేబులో ఎంత ఉంటే అంత కావాలి. సరే సరే. పైసలు జేబులో ఎంత ఉంటే అంత పెట్టమన్నా, పెట్టుండొచ్చు, పోయి తీసుకొద్దాం పా. అరే నువ్వు ఇండి ఉండరా, మేము మళ్ళీ వస్తాం. హలో బాబాయ్, ఇక ఆడ పెట్టిపో. నిమ్మ చెట్టు కాడ పెట్టేసి పో. సరే, కట్ చేస్తే కట్ చేసేయి. ఎంతుందో చూడు, బాగానే ఉన్నట్టుంది కదా. ఏమి అమ్మ, నాకైతే ఇక నేను కొత్త ఫోన్ తీసుకుంటా. అరే రూపాయే ఉందిరా ఇలా. అయ్యా, నేను పెద్ద తప్పు చేసిన. నేను జేబులో ఎంత ఉంటే అంత పెట్టమని పెద్ద తప్పు చేసిన. రూపాయి ఉందని రూపాయి పెట్టిండు. హలో బాబాయ్. హలో, నువ్వు రూపాయి పెట్టిపోతా బాబాయ్? నా తన ఎంత ఉందో అంట పెట్టమన్నావుగా. అయ్యో, 10,000 తీసుకోరమ్మా, నేను చెప్పలేవారా? సరే బాబాయ్. చిచ్చి, నేను కొత్త ఫోన్ తీసుకుందామని అనుకున్నా. 10,000 పెట్టమంటే మంచిగా ఫోన్ తీసుకుంటున్నారా? అరే ఆడు కాడ లేడు కారా, ఎప్పుడో వీకే.
అవును కదా